ఈ యొక్క ప్రాజెక్ట్కి లైక్ వేర్ డు యూ యాక్చువల్లీ ఫైండ్ ద డేటా, లైక్ హ్యావ్ యూ క్రియేటెడ్ యువర్ ఓన్ డేటా, లేకపోతే నీకు డేటా ఎక్కడ నుండన్నా నీకు దొరికింది? ఇంటర్నెట్ ఆర్కైవ్స్లో మనకి వేదాస్కి సంబంధించిన ఆడియో ఫైల్స్ కూడా దొరుకుతాయి. ఈ ఆడియో ఫైల్స్ నుంచి ఈ టెక్స్ట్కి మ్యాపింగ్స్ క్రియేట్ చేయండి సో దట్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ ట్రైనింగ్ డేటా ఫర్ అవర్ మోడల్. సో నువ్వు నీ యొక్క డేటా సెట్ని క్రియేట్ చేసిన తర్వాత లైక్ హ్యావ్ యూ పర్ఫార్మ్డ్ డేటా క్లీనింగ్ ఇన్ యువర్ డేటా సెట్ ఆర్ నాట్? ఈ టెక్స్ట్ని ఏం చేసామంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని 1-2 లైన్స్ టెక్స్ట్గా డివైడ్ చేసాం. ఆడియోని కూడా ఈ టెక్స్ట్కి సూటబుల్గా చంక్స్ లాగా డివైడ్ చేసాం. ఈ యొక్క డేటా సెట్ మీద లైక్ హౌ డిడ్ యూ అప్రోచ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్? ఫీచర్ ఇంజనీరింగ్ అంటే మన దగ్గర ఉన్న ఫీచర్స్ని వాటి నుంచి బెటర్ ఫీచర్స్ క్రియేట్ చేయడం, ఉన్న ఫీచర్స్లో రిడెండెంట్ ఫీచర్స్ రిమూవ్ చేయడం అండ్ ఫీచర్ సెట్ని తగ్గియడం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎంఎల్ మోడల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కరెంట్ మార్కెట్? అండ్ మనం ఏ స్పెసిఫిక్ కండిషన్కి ఏ మోడల్ని చూస్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్? ఒకవేళ మన టార్గెట్ వేరియబుల్ అనేది డిస్క్రీట్ కేటగిరికల్ వేరియబుల్ అయితే మనం క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్ వాడతాం. వెన్ ద టార్గెట్ వేరియబుల్ ఈజ్ అ కంటిన్యూస్ వేరియబుల్, ఒక నెంబర్ అనుకోండి, దెన్ విల్ యూజ్ రిగ్రెషన్ ఆల్గరిథమ్స్. అన్సూపర్వైజ్డ్ వచ్చేసి విల్ జస్ట్ డీల్ విత్ ఫైండింగ్ ప్యాటర్న్స్, ఫైండింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డేటా. సో నువ్వు నీ యొక్క డేటా సెట్ మీద లైక్ హౌ డిడ్ యూ పర్ఫార్మ్ ద పర్ఫార్మెన్స్ టెస్టింగ్? దేర్ ఆర్ ఫ్యూ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ వర్డ్ ఎర్రర్ రేట్, క్యారెక్టర్ ఎర్రర్ రేట్. మేము ఈ మెట్రిక్స్ని వాడాం. కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ పేయూ ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్ రోల్? హాయ్ ఎవ్రీవన్. సో స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క బీటెక్లో కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటారో, బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సో ఈ యొక్క బ్రాంచెస్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళల్లో ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోర్ సైడ్ వాళ్ళ యొక్క కెరియర్ని అయితే చూస్ చేసుకుంటారు. అండ్ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క కెరియర్ని ఐటీ సైడ్ అయితే చూస్ చేసుకుంటారు. సో ఐటీ సైడ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క కోర్స్ వర్క్లో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా అది ఒక ఫీల్డ్, అండ్ వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్న ఫీల్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. సో అందుకనే ఎవరైతే కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటారో వాళ్ళు ఐటీ సైడ్ జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్, హీ డిడ్ హిస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. And he got an internship while he was doing his integrated MTech at PayU. And after completing his internship, he secured a PPO from PayU. So the guest for today's podcast is Khushi Reddy, where he is currently working as a data scientist at PayU. So ఈ పాడ్కాస్ట్లో we will find out his complete journey. సో మీరు కనుక డేటా సైన్స్ ఫీల్డ్లో మీ యొక్క కెరియర్ని పర్సూ చేయాలి అనుకుంటే ఈ పాడ్కాస్ట్ని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. So hi Khushi, welcome to the podcast. Hi Joshua and hi Andarki. Very pleasant to be here. So bro, we will start this podcast with your introduction. So can you briefly introduce about yourself to our audience? Myself Khushi Reddy and I'm a recent BTech graduate from IIT Kharagpur, where I did BTech plus MTech in mechanical engineering. I'm a 2025 graduate and currently నేను ఫుల్ టైమ్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఎట్ ఎ ఫిన్టెక్ కంపెనీ కాల్డ్ పేయూ. అండ్ కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఎట్ గుర్గావ్. నా నేటివ్ వచ్చేసి కరీంనగర్, తెలంగాణ. అండ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 4 months ఎట్ పేయూ. సో బ్రో, యాజ్ యూ సెడ్ ఇన్ దిస్ ఇంట్రడక్షన్, సో మీరు మీ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే చేశారు. So you don't want to choose your career in core side, so you have decided to pursue your career in IT sector. సో ఐటీ సెక్టర్లో కూడా మనకి అగైన్ డిఫరెంట్ డొమైన్స్ అయితే ఉన్నాయి. సో లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, డేటా సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సో ఇట్లాగా మనకి వైడ్ వెరైటీ ఆఫ్ డొమైన్స్ అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీరు లైక్ వై డిడ్ యూ స్పెసిఫికల్లీ చూస్ డేటా సైన్స్ యాజ్ యువర్ కెరియర్? వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. యాక్చువల్లీ నేను while I was doing my BTech, అన్ని మెకానికల్ కోర్సెసే ఉండేవి. సో ఇట్ వాజ్ రేర్ టు గెట్ ఇన్ టు డేటా సైన్స్. బట్ నేను నా థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఒక మెషిన్ లెర్నింగ్ కోర్స్ చేశా కోర్సెరాలో.
అండ్ ద మిషన్ లెర్నింగ్ కోర్స్ అది చాలా ఫేమస్. ఇట్ వాస్ టాట్ బై ఆండ్రూ ఎన్జీ. అండ్ ఆ కోర్స్ నాకు చాలా బాగా నచ్చుండే. అండ్ ఆ కోర్స్ చేస్తున్నంతసేపు నాకు ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ కోర్స్. అండ్ దాని తర్వాత ఆ కోర్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్తోని బేసిక్గా యూట్యూబ్లో కానీ ఎంఎల్ బ్లాగ్స్ కానీ చదవడం, యూట్యూబ్లో ప్రాజెక్ట్ వీడియోస్ చూడడం, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నేనే ట్రై చేయడం, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అంటే లైక్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ గురించి నేర్చుకున్నా. మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా అప్లై చేయాలి, వాట్ బిహైండ్ ఉన్న మ్యాథమెటిక్స్ ఏంటి, అండ్ ద మ్యాథమెటిక్స్ బిహైండ్ దోస్ మోడల్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో అండ్ అలా నేను బ్లాగ్స్ చదవడం కానీ ప్రాజెక్ట్స్ చేయడం కానీ స్టార్ట్ చేశా. దాని తర్వాత ఐ టుక్ ఎ కోర్స్ ఆన్ స్టాటిస్టిక్స్. నా కాలేజ్లోనే ఒక స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకున్నా, విచ్ వాస్ టాట్ బై వన్ ప్రొఫెసర్ కాల్డ్ అద్వై మిత్రా. అండ్ ఆ స్టాటిస్టిక్స్ కోర్స్ అనేది చాలా యూజ్ అయింది. ఐ మీన్ నా ఇంట్రెస్ట్ని డబుల్ చేసింది. ఐ మీన్ యూ కెన్ సే స్టాటిస్టిక్స్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ మిషన్ లెర్నింగ్. ఐ మీన్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవచ్చు, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు, ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. కానీ వాటి బేస్ ఫౌండేషన్స్ అయితే ప్రాబబిలిటీ థియరీ, స్టాటిస్టిక్స్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. సో నేను ఆ స్టాటిస్టిక్స్ కోర్స్ చేస్తున్నంతసేపు మ్యాథమెటికల్గా డీప్ ఉన్న కోర్స్ అది. సో నాకు మ్యాథమెటిక్స్ని చాలా ఎంజాయ్ చేశా. నాకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఆ స్టాటిస్టిక్స్ కోర్స్లో కూడా మ్యాథమెటిక్స్ని చాలా ఎంజాయ్ చేశా. అండ్ నాకు మిషన్ లెర్నింగ్లో ఉన్న డెప్త్ అర్థమైంది. అండ్ లేటర్ ఆన్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కోర్స్ కూడా చేశా. అందులో నేను డేటాబేసెస్ గురించి, డేటాబేసెస్ని ఎలా క్వెరీ చేయాలి, మళ్ళీ ట్రాన్సాక్షన్స్ గురించి, డేటాబేస్ యొక్క ప్రాపర్టీస్ గురించి, తర్వాత ఈఆర్ డయాగ్రామ్స్ గురించి ఇలా చాలా నేర్చుకున్నా. ఆ కోర్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీస్ టూ కోర్సెస్, ఎంఎల్, మిషన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్ అండ్ డిబిఎంఎస్, ద థర్డ్ వన్ ఈజ్ డిబిఎంఎస్. అండ్ ఇవి చేసుకుంటూ చాలా బ్లాగ్స్ చదివా ఇంటర్నెట్లో. అండ్ ద బ్లాగ్స్ రియల్లీ హెల్ప్ మీ. ఐ మీన్ ఎప్పుడు ఏదన్నా డౌట్ వచ్చినా బ్లాగ్స్ చదవడం, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని మనమే సొంతంగా క్రియేట్ చేయడం. అండ్ ఓపెన్ సోర్స్లో డేటా సెట్స్ ఉంటాయి లైక్ క్యాగిల్. మామూలుగా మీరు గూగుల్ సెర్చ్ చేస్తేనే మీకు చాలా డేటా సెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా సెట్స్ మీద సొంత మోడల్స్ని ట్రైన్ చేయడం, ఆ ట్రైన్ చేసిన మోడల్స్ రిజల్ట్స్ని కంపేర్ చేయడం అలా. అండ్ ఇంకో కోర్స్ చేసా విచ్ ఈస్ గ్రాఫికల్ మోడల్స్ అండ్ జనరేటివ్ మోడలింగ్. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ కోర్స్. ఐ మీన్ నేను స్టాటిస్టిక్స్ చేసిన ప్రొఫెసరే నాకు ఆ కోర్స్ కూడా టీచ్ చేశాడు. యా, basically the mathematics behind machine learning, I was captivated by the mathematics. And నా ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేసేలా చేసింది. అండ్ యా. So, Kushi, now we will talk about the skills you gained in your college. So, for example, let us take a data science problem కానీ లేకపోతే AML problem కానీ మనం తీసుకున్నట్లయితే, so like what is your step-by-step process when you are solving a data science problem or AML problem? నైస్ క్వశ్చన్ జోషువా. బేసిక్గా ఒక ఎంఎల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇన్పుట్గా ఆల్రెడీ ఒక డేటా ఉంటుంది. ఆ డేటాని యూజ్ చేసి మనం ఒక మోడల్ని బిల్డ్ చేయాలి. ఆ మోడల్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. బేసిక్గా మన డేటాలో ఆల్రెడీ మనకి ఈ ఫీచర్స్కి ఈ ప్రిడిక్షన్ అనేది కావాలి అని ఆ డేటాలో ఉంటుంది. సో బేసిక్గా ఆ టార్గెట్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేయాలి. ఆ టార్గెట్ వేరియబుల్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ టార్గెట్ వేరియబుల్ ఒక కంటిన్యూస్ వేరియబులా, లేకపోతే ఆ టార్గెట్ వేరియబుల్
ఒక కేటగరికల్ వేరియబులా, ఐ మీన్ డిస్క్రీట్ కేటగరికల్ వేరియబులా, ఐ మీన్ క్లాసెసా, అలా చూస్తాం. ఐ మీన్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ టార్గెట్ వేరియబుల్స్ అండ్ 2 డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ వాడతాం ఆ రకమైన డేటాని ట్రైన్ చేయడానికి. ఫర్ సపోజ్ టార్గెట్ వేరియబుల్ కంటిన్యూస్ వేరియబుల్ అనుకో, విల్ యూస్ రిగ్రెషన్ ఆల్గరిథమ్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద టార్గెట్ వేరియబుల్ క్లాస్ డిస్క్రీట్ వేరియబుల్ అనుకో, డిస్క్రీట్ కేటగరికల్ వేరియబుల్ అనుకో, అప్పుడు విల్ యూస్ క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్. అండ్ we have the data and we have the target variable, and first step వచ్చేసి we'll do data cleaning. I mean data cleaning is nothing but we'll see if there are any missing values and we'll fill the missing values, or we'll remove those rows, or we'll see if there are any duplicate rows. ఇది డేటా క్లీనింగ్. ఇందులో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఫీచర్ ఇంజనీరింగ్, వేర్ విల్ సీ ఓకే ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్లో ఏదన్నా ఫీచర్ని మనం తీసేయాలా, ఏదైనా ఫీచర్ని మనం ఏదైనా రిడెండెంట్ ఫీచర్ ఉందా, ఐ మీన్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ బెటర్ ఫీచర్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఫీచర్స్. అండ్ ఆల్సో డూయింగ్ సమ్ ఫీచర్ సెలెక్షన్. చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి, లైక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అని, లేకపోతే రికర్సివ్ ఫీచర్ ఎలిమినేషన్ అని. And there are many methods like we can use for feature selection. And once we complete feature selection and feature engineering step, then మనం డేటా అనేది సూపర్ లైక్ 100% రెడీ ఉంది మోడల్ ట్రైన్ చేయడానికి. సో విల్ యూస్ దట్ డేటా అండ్ విల్ డివైడ్ దట్ డేటా ఇన్ టూ పార్ట్స్. 80% 20% రేషియోలో డివైడ్ చేస్తాం. 20% will use as test data and 80% as trained data, and we'll train a model on these 80% data and we'll test its performance on this 20% data. And during the training, after the training, there are multiple steps involved, like hyperparameter tuning, like tuning the parameters, non-trainable parameters of a model to get optimum performance. That's called hyperparameter tuning. And yeah, after doing hyperparameter tuning, we'll check the performance of the model. And yeah. So Kushi, so now we will talk about the project you have done in your college. So నీ యొక్క ప్రాజెక్ట్స్ చేసినప్పుడు I found one project which is really interesting, which is automatic speech recognition for Sanskrit Vedas. సో మనం ఏ టిపికల్ ఒక ప్రాబ్లమ్ని మనం చూస్ చేసుకోవాలన్నా, సో మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్లో మనకు నచ్చిన ప్రాబ్లం కానీ లేకపోతే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని అయితే చూస్ చేసుకుంటాం. సో నువ్వు అసలు ఈ యొక్క ప్రాబ్లమ్ని చూస్ చేసుకోవడానికి లైక్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ వైల్ రీడింగ్ సాంస్క్రిట్ వేదాస్, ఆర్ లేకపోతే ర్యాండమ్గా నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కొంతమందికి యూజ్ అవుతుందని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవారు. లైక్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ప్రాబ్లమ్? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఆ ప్రాబ్లం వెనుక. Actually, that problem is part of my బీటెక్ ప్రాజెక్ట్. ఒక ప్రొఫెసర్ కింద చేసుండే ఆ బీటెక్ ప్రాజెక్ట్. ఆ ప్రొఫెసర్ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ఎల్పి. ఐ మీన్ మెయిన్గా స్పీచ్ రికగ్నిషన్ కానీ టెక్స్ట్ జనరేషన్ కానీ ఇలాంటి టాస్క్లో చాలా ఇన్వాల్వ్డ్ అయి ఉంటారు. అండ్ ఆల్సో హీఈస్ ఆల్సో ఇంటూ ఇండిక్ లాంగ్వేజెస్, అంటే ఇండియా లాంగ్వేజెస్ లైక్ హిందీ, సాంస్క్రిత్, వీటి టెక్స్ట్ జనరేషన్ కానీ స్పీచ్ రికగ్నిషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటి మీద చాలా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఐ ఆస్క్డ్ ఫర్ బీటీపీ అండర్ దట్ ప్రొఫెసర్ అండ్ హీ గేవ్ మీ స్పీచ్ రికగ్నిషన్ ప్రాజెక్ట్. అంటే స్పీచ్ రికగ్నిషన్ అంటే బేసిక్గా హీ టోల్డ్ మీ టు ట్రైన్ ఏ మోడల్ విచ్ విల్ ప్రిడిక్ట్ సాంస్క్రిట్ టెక్స్ట్ when we give Sanskrit audio as input. అంటే బేసిక్గా మనం ఆ మోడల్కి సాంస్క్రిట్ ఆడియో ఇన్పుట్గా ఇస్తే అదే సాంస్క్రిట్ ఆడియోలో ఉన్న సాంస్క్రిట్ని అది టెక్స్ట్గా అవుట్పుట్ ఇవ్వాలి. దీన్నే స్పీచ్ రికగ్నిషన్ మోడల్ అంటాం. అంటే ఇట్ రికగ్నైజెస్ ద స్పీచ్ బేసిక్గా. దిస్ ఈజ్ హౌ ద ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ చూజన్. సో ఖుషి, నువ్వు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లోనే చెప్పావు. సో మనం ఒక డేటా సైన్స్ ప్రాబ్లమ్ని మనం తీసుకున్నట్లయితే, సో ఆ డేటా సైన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ డేటా. సో నువ్వు ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని నువ్వు చూస్ చేసుకున్నావు.
నౌ లైక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద డేటా. సో ఈ యొక్క ప్రాజెక్ట్కి లైక్ వేర్ డి యూ యాక్చువల్లీ ఫైండ్ ద డేటా, లైక్ హ్యావ్ యూ క్రియేటెడ్ యువర్ ఓన్ డేటా, లేకపోతే నీకు డేటా ఎక్కడి నుండన్నా నీకు దొరికిందా? యా, దట్స్ అ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి మేము వాడింది సాంస్క్రిట్ డేటా వాడాలి కదా, ఎందుకంటే వీ నీడ్ సాంస్క్రిట్ ఆడియో యాజ్ వెల్ as సాంస్క్రిట్ టెక్స్ట్ టు ట్రైన్ ద మోడల్. సో బేసిక్గా సాంస్క్రిట్ టెక్స్ట్ అంటే మనకి ఏమున్నాయి, వేదాస్ ఉన్నాయి, మహాభారతం ఉంది, ఇవే ఉన్నాయి. సో ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే 4 వేదాలు ఉన్నాయి మనకి, అథర్వేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేద. సో ఇందులో ఉన్న టెక్స్ట్ని ఫస్ట్ స్క్రేప్ చేసి స్టోర్ చేయండి. తర్వాత మనకి వికీపీడియాలో అండ్ ఇంటర్నెట్ ఆర్కైవ్స్లో మనకి ఈ వేదాస్కి సంబంధించిన ఆడియో కూడా ఉంది, ఆడియో ఫైల్స్ కూడా దొరుకుతాయి. సో ఆ ఆడియో ఫైల్స్ని కూడా డౌన్లోడ్ చేయండి. తర్వాత ఈ ఆడియో ఫైల్స్ నుంచి ఈ టెక్స్ట్కి మ్యాపింగ్స్ క్రియేట్ చేయండి, సో దట్ వీ కెన్ యూజ్ దెమ్ యాజ్ ట్రైనింగ్ డేటా ఫర్ అవర్ మోడల్. దిస్ ఈజ్ హౌ వీ క్రియేటెడ్ ద డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ మోడల్ ట్రైనింగ్. ఓకే, సో ఖుషి, యూ హ్యావ్ ఫైనల్లీ క్రియేటెడ్ యువర్ ఓన్ డేటా. సో నీ యొక్క డేటా మొత్తం నువ్వే స్టెప్ బై స్టెప్గా మొత్తం అయితే క్రియేట్ చేసావు. సో క్రియేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే డేటా క్లీనింగ్. సో నువ్వు నీ యొక్క డేటా సెట్ని క్రియేట్ చేసిన తర్వాత లైక్ హ్యావ్ యూ పర్ఫార్మ్డ్ డేటా క్లీనింగ్ ఇన్ యువర్ డేటా సెట్ ఆర్ నాట్? యా, ఫస్ట్లీ మన దగ్గరికి రా డేటా వచ్చింది, అంటే ఆడియో ఫైల్స్ వచ్చింది, టెక్స్ట్ డేటా వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే, ఫస్ట్ ఈ ఆడియో ఫైల్స్ అనేది ఒక్కొక్క ఆడియో ఫైల్ సమ్ హవర్స్లో ఉండే, అంటే ఫ్యూ అవర్స్లో ఉండే. మన దగ్గర టెక్స్ట్ కూడా ఉంది. టెక్స్ట్ ఆర్ లైక్ లైన్స్ విచ్ ఆర్ జస్ట్ స్క్రేప్డ్ ఫ్రమ్ ఇంటర్నెట్. సో ఫస్ట్ వచ్చేసి ఆడియో డేటాని క్లీన్ చేయాలి, టెక్స్ట్ డేటాని క్లీన్ చేయాలి. 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో టెక్స్ట్ డేటాని ఫస్ట్ చూజ్ చేసుకొని టెక్స్ట్ డేటాని క్లీన్ చేసాం. అంటే టెక్స్ట్ డేటా ఇస్ నథింగ్ బట్ సాంస్క్రిట్ టెక్స్ట్ కదా. సో సాంస్క్రిట్ టెక్స్ట్లో మనం స్క్రేప్ చేస్తే మనకి ప్యూర్ సాంస్క్రిట్ టెక్స్ట్ రాదు. అక్కడ ఉన్న నెంబర్స్ కానీ, HTML ట్యాగ్స్ కానీ, ఇంగ్లీష్ లెటర్స్ కానీ, లేకపోతే అనవసరమైన ఇమేజెస్ కానీ అవి కూడా అప్పుడప్పుడు స్క్రేప్ అవుతాయి. సో ఫస్ట్ అవన్నిటిని తీసేయడం, అవన్నిటిని తీసేసి ఓన్లీ సాంస్క్రిట్ టెక్స్ట్ వచ్చేలాగా క్లీన్ చేయడం. అండ్ దెన్ ఫస్ట్ టెక్స్ట్ని రెడీ చేసాం. దాని తర్వాత ఈ టెక్స్ట్ని ఏం చేసామంటే లైన్ వైజ్గా డివైడ్ చేసాం. అంటే ఫర్ సపోజ్ టెక్స్ట్ అనేది పారాగ్రాఫ్ వైజ్గా ఉందనుకో, మనం ఆ ఆడియో, ఆ స్పెసిఫిక్ పారాకి సంబంధించిన ఆడియోనే మనం దానికి ఇన్పుట్గా ఇవ్వాలి. సో కానీ ఇంత హ్యూజ్ ఆడియోని ఇన్పుట్గా ఇస్తే ఆ మోడల్ అవుట్పుట్గా సేమ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ని ఇవ్వడం ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ద మోడల్. సో అందుకని ఏం చేసామంటే చిన్న చిన్న టెక్స్ట్, ఆ టెక్స్ట్ మొత్తాన్ని 1 లైన్ టెక్స్ట్గా డివైడ్ చేసాం, 1-2 లైన్స్ టెక్స్ట్గా డివైడ్ చేసాం. చేసి ఈ ఆడియో సంగతికి వచ్చేసరికి ఆడియోని కూడా ఈ టెక్స్ట్కి సూటబుల్గా చంక్స్ లాగా డివైడ్ చేసాం. అంటే ఫర్ సపోజ్ ఒక సాంస్క్రిట్ లైన్ ఉంది, ఆ లైన్కి సంబంధించిన ఆడియోని బ్రేక్ చేసాం. ఆ ఆడియోని ఎలా బ్రేక్ చేసామంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో అనేది అనర్గళంగా జరగదు. సో దెర్ విల్ బి పాసెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్ ఇన్ బిట్వీన్ ఆడియో, రైట్? సో ఆ సైలెన్స్ బేసిస్గా అంటే మినిమం ఇన్ని సెకండ్స్ సైలెన్స్ ఉంటే ఆ ఆడియోలో ఇక్కడ బ్రేక్ చేద్దాం అని ఒక థ్రెషోల్డ్ తీసుకొని తర్వాత అలా బ్రేక్ చేసాం చంక్స్ని. తర్వాత ఈచ్ చంక్కి ఇన్ని మిల్లీ సెకండ్స్ ఆఫ్ సైలెన్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అపెండ్ చేసాం. సో దట్ ఓకే, అంటే స్టార్టింగే సమ్ రఫ్గా స్టార్ట్ కావద్దు, ఆడియో స్మూత్గా స్టార్ట్ కావాలని. సో ఒక 500 మిల్లీ సెకండ్ సైలెన్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అపెండ్ చేసాం. అలా చంక్స్ లాగా క్రియేట్ చేసిన ఆడియోని ఈ టెక్స్ట్కి మ్యాప్ చేశాను. అంటే ఈ మ్యాపింగ్ కూడా చాలా డిఫికల్ట్ ప్రాసెసే. ఐ మీన్ వై, బికాస్ మనం ఆడియోని వినాలి అండ్ టెక్స్ట్ని చూడాలి. సో బేసిక్గా ఆడియో విని ఆ ఆడియోకి సంబంధించిన టెక్స్ట్ని దాని పక్కన మ్యాప్ చేయాలి. సో అలా చాలా మ్యాపింగ్స్ వస్తాయి. ఐ మీన్ ఎన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటే అన్ని మ్యాపింగ్స్ వస్తాయి. సో అలా ఆడియో వినుకుంటే టెక్స్ట్ని మ్యాప్ చేయడం, అలా మ్యాపింగ్స్ క్రియేట్ చేసాం. సో మ్యాపింగ్స్ ఎందుకు క్రియేట్ చేసామంటే మోడల్కి పాస్ చేయనీకి. ఫర్ సపోజ్ ఆడియో అనేది మన ఇన్పుట్, సో ఆడియో అనేది బేసిక్గా మన ఎక్స్ వేరియబుల్ అనుకోండి, అండ్ మన టెక్స్ట్ అనేది సాంస్క్రిట్ టెక్స్ట్ అనేది మన అవుట్పుట్, మన మోడల్ జనరేట్ చేయాల్సిన అవుట్పుట్.
సో మన టార్గెట్ వేరియబుల్, సో అది వై అనుకోండి. సో అందుకని ఎక్స్ అండ్ వై పాస్ చేయడానికి అలా మ్యాపింగ్స్ క్రియేట్ చేసాం. సో నువ్వు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పిన ప్రాసెస్లో చూసుకుంటే, సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్. సో నీ యొక్క డేటా సెట్ మీద లైక్ హౌ డిడ్ యూ అప్రోచ్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఫర్ యువర్ డేటా సెట్? బేసిక్గా ఫీచర్ ఇంజనీరింగ్ అంటే మన దగ్గర ఉన్న డేటాని, మన దగ్గర ఉన్న ఫీచర్స్ని వాటి నుంచి బెటర్ ఫీచర్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఉన్న ఫీచర్స్లో రిడెండెంట్ ఫీచర్స్ రిమూవ్ చేయడం, హైలీ కోరిలేటెడ్ ఫీచర్స్ని రిమూవ్ చేయడం, అండ్ ఫీచర్ సెట్ని తగ్గియడం, ఇదన్నమాట. సో బేసిక్గా నేను ఆ ప్రాజెక్ట్లో ఆడియో డేటాని యూజ్ చేసా కనుక ఆడియో డేటాని బేసిక్గా ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేయలేం. అండ్ ఆడియో డేటాని బేసిక్గా ఎలా ఉందో అలానే తీసుకున్నాం. అండ్ వీ రిమూవ్డ్ ఫీచర్ ఇంజనీరింగ్ కన్నా డేటా క్లీనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ డీలింగ్ విత్ ఆడియో డేటా. సో అందులోనే అన్ని ప్రొసీజ్యూర్స్ ఫాలో అయ్యాం సో దట్ డేటా ఈజ్ 100% క్లీన్ అండ్ ఈజ్ రెడీ టు యూజ్ ఫర్ ద మోడల్. అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ అనేది బేసిక్గా విల్ డూ ఇట్ ఫర్ టేబులర్ డేటా మోస్ట్లీ. అండ్ టేబులర్ డేటాలో ఫీచర్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ యాజ్ వీ డిస్కస్డ్ ఫీచర్ సెలెక్షన్ కానీ, రిడెండెంట్ ఫీచర్స్ రిమూవ్ చేయడం కానీ, కోరిలేటెడ్ ఫీచర్స్ రిమూవ్ చేయడం కానీ. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ ప్రొసీజ్యూర్స్ ఈవెన్ ఫర్ ఫీచర్ సెలెక్షన్ లైక్ PCA అండ్ like filtering features based on feature importance scores and recursive feature elimination అని. there are multiple methods and ఆ మెథడ్స్ వాడి మనం ఫీచర్ సెలెక్షన్ చేయొచ్చు. దట్స్ హౌ విల్ డూ ఫీచర్ ఇంజనీరింగ్ బేసిక్గా. సో ఖుషి, నీ ప్రాజెక్ట్ నువ్వు చూస్ చేసుకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్. అంటే ఒక స్పీచ్ని రికగ్నైజ్ చేసి ఇట్ హ్యావ్ టు జనరేట్ ఏ టెక్స్ట్. సో ఫర్ దిస్ ప్రాజెక్ట్ లైక్ వాట్ మోడల్ హ్యావ్ యూ చూజన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వై డిడ్ యూ చూజ్ ఇట్? ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు బేసిక్గా ఆడియో అనేది సీక్వెన్షియల్ డేటా కదా. సో వీ నీడ్ టు టేక్ ఏ సీక్వెన్షియల్ డేటా హ్యాండ్లింగ్ మోడల్. బేసిక్గా మేమైతే అప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ మోడల్ని తీసుకున్నాం. అండ్ ట్రాన్స్ఫార్మర్ మోడల్ విచ్ ఈస్ బేసికల్లీ ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ ఆన్ అనదర్ ప్రాబ్లం. సో మేమేం చేసామంటే ఆల్రెడీ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకొని మా సాంస్క్రిత్ ఆడియో ప్లస్ టెక్స్ట్ డేటాని యూజ్ చేసి ఫైన్ ట్యూన్ చేసాం. బేసిక్గా మేము హగ్గింగ్ ఫేస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. హగ్గింగ్ ఫేస్లో చాలా మోడల్స్ కానీ, డేటా సెట్స్ కానీ, ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని స్టోర్ చేస్తారు, డేటా సెట్స్ని స్టోర్ చేస్తారు, ఈవెన్ ఫైన్ ట్యూన్డ్ మోడల్స్ని కూడా స్టోర్ చేస్తారు. సో అలా హగ్గింగ్ ఫేస్ డిపెండింగ్ ఆన్ టాస్క్, మల్టిపుల్ టాస్క్కి సంబంధించిన మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యుల్ గో ఇన్ టు హగ్గింగ్ ఫేస్ యూ కెన్ సీ మల్టిపుల్ క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ టెక్స్ట్ జనరేషన్ కానీ, టెక్స్ట్ ట్రాన్స్లేషన్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ కానీ, అలా డిపెండింగ్ ఆన్ టాస్క్ దెర్ విల్ బీ మోడల్స్ అండ్ ప్రీ ట్రైన్ మోడల్స్ కానీ, ఫైన్ ట్యూన్ మోడల్స్ కానీ. సో అలా మా మోడల్ వచ్చేసి, మాకు కావాల్సిన మోడల్ వచ్చేసి ఆడియో టు టెక్స్ట్. సో అలా ఆడియో టు టెక్స్ట్లో ఒక మోడల్ని చూస్ చేసుకున్నాం విచ్ ఈస్ వేవ్ టు వెక్టు మోడల్. అండ్ బేసికలీ ఇట్స్ ఏ ఆడియో ట్రాన్స్ఫార్మర్ మోడల్. అండ్ అది ఆల్రెడీ ఒక హ్యూజ్ టాస్క్ మీద ప్రీ ట్రైన్ అయి ఉంది. బేసిక్గా హిందీ ఆడియోని హిందీ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రీ ట్రైనింగ్ టాస్క్ అనేది హిందీ ఆడియోని హిందీ టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయి ఉంది. సో ఆ మోడల్ని తీసుకొని మేము మా పర్టిక్యులర్ డౌన్ స్ట్రీమ్ టాస్క్ విచ్ ఈస్ సాంస్క్రిత్ ఆడియో టు సాంస్క్రిత్ టెక్స్ట్, ఈ డౌన్ స్ట్రీమ్ టాస్క్ మీద ఫైన్ ట్యూన్ చేసాం. సో దట్ ఐ మీన్ వై వి ఎందుకని మనం ఇలా చేస్తామంటే మనం స్క్రాచ్ నుంచి ఒక మోడల్ని ట్రైన్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ అంత బెటర్ ఉండదు. సో దీనికి సిమిలర్ ఉన్న టాస్క్ మీద ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయిన మోడల్ని తీసుకొని మన దగ్గర ఉన్న డేటాతో ఫైన్ ట్యూన్ చేస్తే ఇట్ విల్ గివ్ బెటర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం ప్రీ ట్రైనింగ్కి వాడిన డేటా కన్నా ఫైన్ ట్యూనింగ్కి వాడిన డేటా చాలా తక్కువ ఉందనుకోండి. లెట్స్ సే వీ హ్యావ్ ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ఫైన్ ట్యూనింగ్, దెన్ ఈ లెస్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచే స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయాలనుకోండి, దెన్ ద మోడల్ విల్ నాట్ లెర్న్ ద డేటా వెరీ వెల్ దట్ వెల్. సో ఒక ప్రీ ట్రైన్డ్ మోడల్ని అందుకని తీసుకొని దాన్ని మన దగ్గర ఓన్లీ లైక్ తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి ఈ డేటాని యూజ్ చేసి ఫైన్ ట్యూన్ చేసాం. సో
That's how we fine-tuned a transformer, pre-trained transformer model, and we checked its performance, and yeah, that's it. సో ఖుషి, ఫైనల్లీ నువ్వు నీ డేటా సెట్ మీద ఏ మోడల్స్ని అయితే నువ్వు కంప్లీట్గా అయితే ట్రైన్ చేసావు, నౌ యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్. సో ఈ యొక్క టెస్ట్ని మనం మెజర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ ద పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో నువ్వు నీ యొక్క డేటా సెట్ మీద లైక్ హౌ డిడ్ యూ పర్ఫార్మ్ ద పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇన్ యువర్ డేటా సెట్? బేసిక్గా మన మోడల్ వచ్చేసి ఆడియో ఇన్పుట్ ఇస్తే ఆడియోకి సంబంధించిన టెక్స్ట్ని అవుట్పుట్ ఇస్తుంది. అంటే మనం ఏం మెజర్ చేయాలి ఇక్కడ, మన టెక్స్ట్ జనరేట్ అయిన అవుట్పుట్ టెక్స్ట్ అనేది కరెక్టా కాదా మెజర్ చేయాలి. సో మనకి టెక్స్ట్ జనరేట్ అయింది సాంస్క్రిట్ టెక్స్ట్. సో బేసిక్గా టెక్స్ట్ జనరేషన్కి మనం వాడే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ వచ్చేసి దేర్ ఆర్ ఫ్యూ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ వర్డ్ ఎర్రర్ రేట్, క్యారెక్టర్ ఎర్రర్ రేట్. సో మేము ఈ మెట్రిక్స్ని వాడాం. వర్డ్ ఎర్రర్ రేట్ ఈజ్ నథింగ్ బట్ మన దగ్గర ఉండే సాంస్క్రిట్ టెక్స్ట్లో చూస్తుంది అన్నట్టు. మన దగ్గర ఉన్న యాక్చువల్ టెక్స్ట్ అంటే మన దగ్గర టెస్టింగ్కి మనం ఒక రిఫరెన్స్ టెక్స్ట్ ఉంటుంది, మన మోడల్ జనరేట్ చేసిన టెక్స్ట్ ఉంటుంది. ఈ టూ టెక్స్ట్ని కంపేర్ చేస్తాం. సో మన రిఫరెన్స్ టెక్స్ట్తోని మన రిఫరెన్స్ యాక్చువల్ టెక్స్ట్తోని పోలిస్తే మన జనరేట్ అయిన మోడల్ టెక్స్ట్ ఎంత లైక్ యాక్చువల్ టెక్స్ట్ని రిజెంబుల్ అయ్యి ఉంటుంది అన్నట్టు అని టెస్ట్ చేస్తాం. సో బేసిక్గా వర్డ్ ఎర్రర్ రేట్ అంటే మనం మోడల్ అనేది మన మోడల్ జనరేట్ చేసిన టెక్స్ట్లో ఏమన్నా కొత్త వర్డ్స్ని ఇన్సర్ట్ చేస్తుందా, ఏమన్నా అనవసరమైన వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేస్తుందా, అనవసరమైన వర్డ్స్ని ఇన్సర్ట్ చేస్తుందా. సో అలా చూస్తాం అన్నట్టు. ఏదైనా ఎక్స్ట్రా వర్డ్స్ని ఇన్సర్ట్ చేస్తుందా. మన యాక్చువల్ టెక్స్ట్ సపోజ్ ఇలా ఉందనుకోండి, ద క్యాట్ సాట్ ఆన్ ద డెస్క్ అని, కానీ మన మోడల్ వచ్చేసి ద డాగ్ సాట్ ఆన్ ద డెస్క్ అని ప్రిడిక్ట్ చేసింది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూస్తాం అన్నట్టు, క్యాట్ ఉంది, ఇక్కడ డాగ్ ఉంది, అంటే ఒక అనవసరమైన ఇన్సర్షన్ ఒకటి జరిగింది. అలా కాకుండా ద డాగ్ సాట్ ఆన్ ద డెస్క్ అండ్ ఇట్స్ స్లీపింగ్ అని ఉందనుకోండి, ఇట్స్ స్లీపింగ్ అని ప్రిడిక్ట్ చేసింది అనుకోండి, అంటే ఇట్స్ స్లీపింగ్ అని 2 ఎక్స్ట్రా వర్డ్స్ని కూడా మోడల్ ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే అనవసరమైన వర్డ్స్ని ఇన్సర్ట్ కూడా చేస్తుంది. సో ఇలా అనవసరమైన వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేయడం కానీ, అనవసరమైన వర్డ్స్ని ఇన్సర్ట్ చేయడం కానీ ఇలా చేసింది అనుకోండి, ఇలా చూస్తాం మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్సర్షన్స్, నెంబర్ ఆఫ్ లైక్ అన్వాంటెడ్ ఇన్సర్షన్స్ అండ్ అన్వాంటెడ్ సబ్స్టిట్యూషన్స్ బేసిస్ దీని మీద వర్డ్ ఎర్రర్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో వర్డ్ ఎర్రర్ రేట్ ఎంత తక్కువ ఉంటే మన మోడల్ పర్ఫార్మెన్స్ అంత బెటర్ ఉంది అన్నట్టు. అండ్ ఇది బేసిస్ వర్డ్స్ మీద చేస్తాం. అండ్ బేసిస్ క్యారెక్టర్ లెవెల్లో చేస్తే క్యారెక్టర్ ఎర్రర్ రేట్ అంటారు దాన్ని. సో క్యారెక్టర్ ఎర్రర్ రేట్ అండ్ వర్డ్ ఎర్రర్ రేట్, బోత్ దీస్ మెట్రిక్స్ వర్ యూజ్డ్ టు టెస్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ మోడల్. సో ఖుషి, లైక్ ఫైనల్లీ నువ్వు నీ యొక్క పర్ఫార్మెన్స్ ఆ తర్వాత నువ్వు యాక్యురసీ కూడా అయితే కంప్లీట్గా చెక్ చేసావు. సో యూ ఆర్ డన్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఇవి కాకుండా లైక్ వాట్ ఆర్ ద అదర్ ప్రాజెక్ట్స్ యూ డిడ్ ఇన్ యువర్ కాలేజ్? అంటే బేసిక్గా నేను కాలేజ్ టైంలో అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉండే ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకునేటోని. యూట్యూబ్లో కానీ చాలా యూస్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అంటే చాలా మంచి ఎంఎల్ ప్రాజెక్ట్స్ చేస్తాయి ఆ యూట్యూబ్ ఛానల్లో. సో బేసిక్గా ఆ ఎంఎల్ ప్రాజెక్ట్స్ని నేను రీక్రియేట్ చేయడం కానీ, ఎంఎల్ బ్లాగ్స్లో ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ని రీక్రియేట్ చేయడం కానీ అలా చేసేవాడిని. అండ్ ఆల్సో కోర్స్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఫోకస్ పెట్టేవాడిని. లైక్ స్టాటిస్టిక్స్లో ఒక కోర్స్ ప్రాజెక్ట్ అయింది, ఆ కోర్స్ ప్రాజెక్ట్ని చాలా ఫోకస్ చేసేవాడిని, చాలా ఇంట్రెస్టింగ్గా చేశా. అండ్ ఐ ఆల్సో డిడ్ ఏ ప్రాజెక్ట్ ఆన్ సర్చ్ ఇంజన్. బేసిక్గా ఒక సర్చ్ ఇంజన్ కూడా క్రియేట్ చేశా ఫర్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఎన్ఎల్పి అండ్ ఎ టెక్నిక్ కాల్డ్ TF-IDF, టర్మ్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అనే టెక్నిక్ వాడి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ర్యాంక్ చేయడం. సో యా, ఇదొక ప్రాజెక్ట్. అండ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ టు డిఫెక్ట్ డిటెక్షన్ ప్రాజెక్ట్, వేర్ బేసిక్గా మన దగ్గర ఇమేజెస్ ఉంటాయి. వీ హ్యావ్ టు క్లాసిఫై ద ఇమేజెస్ యాజ్ డిఫెక్టెడ్ ఇమేజెస్ అండ్ నాన్ డిఫెక్టెడ్ ఇమేజెస్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ విజన్ మోడల్స్. అండ్ నేను ఆ ప్రాజెక్ట్ చేశాను. అండ్ ఆల్సో గ్రాఫికల్ మోడల్స్ అండ్ జనరేటివ్ మోడలింగ్ అనే కోర్స్లో ఐ వర్క్డ్ ఆన్ టాపిక్ మోడలింగ్ యూజింగ్ హిడెన్ మార్కో మోడల్స్. ఐ మీన్
టాపిక్ మోడలింగ్ అంటే బేసిక్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చి మన దగ్గర ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. బేసిక్గా ఈ డాక్యుమెంట్ బిలాంగ్స్ టు దిస్ టాపిక్ అని మన మోడల్ ప్రిడిక్ట్ చేయాలి. సో దట్స్ కాల్డ్ అస్ టాపిక్ మోడలింగ్. అండ్ యా, like this, I used to work on uh, any project which used to excite me and interest me. సో ఖుషి, అంటే నీకు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించినా, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ నీకు ఎక్సైట్మెంట్ తెప్పించినా సరే, యూ యూస్ టు దట్ ప్రాజెక్ట్స్. సో ఫైనలీ నువ్వు నీ యొక్క కాలేజ్లో లైక్ యూ డిడ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విచ్ కెన్ బి యువర్ కోర్స్ ప్రాజెక్ట్స్ ఆర్ విచ్ కెన్ బి యువర్ పర్సనల్ ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క కాలేజ్లో నువ్వు చేసిన ఈ యొక్క మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అన్నిటి కోసం లైక్ వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ యూ హ్యావ్ యూస్డ్? బేసిక్గా మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్కి అయితే 4 లైబ్రరీస్ ఆర్ లైక్ ద క్లాసిక్ లైబ్రరీస్ మనం యూజ్ చేయాల్సినవి ఉంటాయి. లైక్ NumPy, Pandas, scikit-learn ఫర్ మోడల్స్ అండ్ Seaborn, Matplotlib. అంటే ఈ ఫైవ్ లైబ్రరీస్ వచ్చేసి కంపల్సరీ ప్రతి డేటా సైంటిస్ట్కి కానీ, డేటా సైంటిస్ట్ ఎంతూజియాస్టిక్ కానీ నేర్చుకోవాల్సిన పక్కా ఈ 5 లైబ్రరీస్. అండ్ దాని తర్వాత డీప్ లెర్నింగ్లో PyTorch, TensorFlow అనేది కంపల్సరీ. బట్ యూ కెన్ సీ TensorFlow క్రేజ్ అనేది తగ్గుతూ వచ్చింది. నౌ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ఓన్లీ PyTorch. అండ్ బేసిక్గా NLPకి వచ్చేసి యూ కెన్ యూజ్ హగ్గింగ్ ఫేస్ లైబ్రరీలో మనం మోడల్స్ని హగ్గింగ్ ఫేస్ లైబ్రరీ వాడి మనం మోడల్స్ని ఇంపోర్ట్ చేయడం కానీ, డౌన్లోడ్ చేయడం కానీ, వాటి APIsని వాడడం కానీ చేయొచ్చు. ఐ మీన్ ఈ NumPy, Pandas, Seaborn, Matplotlib, scikit-learn, PyTorch, TensorFlow ఇవన్నీ పైథాన్ లైబ్రరీస్. సో ఐ థింక్ పైథాన్ ఈజ్ ద నెంబర్ 1 లాంగ్వేజ్ అండ్ ఈజ్ ద ఓన్లీ గో టు లాంగ్వేజ్ ఫర్ ఎనీ డేటా సైంటిస్ట్ ఎంతూజియాస్ట్. ఇంకా NLPలో యూ కెన్ ఆల్సో లుక్ ఇన్ టు Spacy అండ్ NLTK library. These 2 libraries are very useful in NLP. ఎందుకంటే these 2 libraries offer us functions, built-in functions for doing text cleaning కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ. అండ్ ఈవెన్ యూ కెన్ ఫైండ్ ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ దీస్ లైబ్రరీస్ విచ్ కెన్ బి యూస్ టు పిక్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్కి కూడా మనం ఈ లైబ్రరీస్ వాడచ్చు. అండ్ యా, దీస్ 2 లైబ్రరీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ NLP. అంటే మన టెక్స్చువల్ డేటాని టోకనైజ్ చేయడం కానీ, ఈ టోకనైజ్ అయిన డేటాని స్టెమ్మింగ్ చేయడం కానీ, ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి Spacy కానీ NLTK లైబ్రరీస్లో. సో అందుకని దీస్ ఆర్ ద మోస్ట్ యూస్డ్ లైబ్రరీస్ కరెంట్లీ ఫర్ NLP. అండ్ మోడల్స్కి వచ్చేసి యూ కెన్ యూజ్ హగ్గింగ్ ఫేస్ బికాస్ హగ్గింగ్ ఫేస్ హ్యాస్ లైక్ खूब सारे మోడల్స్, ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్, ప్రీ ట్రైన్ మోడల్స్, ఐ మీన్ చాలా లైక్ మిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న మోడల్స్ ఉన్నాయి, ఈవెన్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న మోడల్స్ ఉన్నాయి హగ్గింగ్ ఫేస్లో. యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ APIs in your Jupyter notebooks, and you can even download small models and you can work out with them. And data sets kuda unnai Hugging Face lo, and you can even find a good image data sets gaani, textual data sets gaani, some open source data sets kuda untai. You can search for them and you can start working on them using these libraries. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ యువర్ సెలక్షన్ ప్రాసెస్ అట్ PayU. సో లైక్ నువ్వు నీ యొక్క ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినప్పుడు లైక్ వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ లుక్ లైక్ అట్ PayU ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్ రోల్? PayU వచ్చేసి డేటా సైన్స్ ఇంటర్న్ హైరింగ్కి క్యాంపస్కి వచ్చింది. అండ్ ఫార్చునేట్లీ ఐ వాజ్ షార్ట్ లిస్టెడ్. అండ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ దెర్ వర్ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్. ఐ మీన్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయినాయి, ఒక HR ఇంటర్వ్యూ అయింది. సో ఖుషి, కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ PayU ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్ రోల్? ద ఫస్ట్ 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్లో, ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూలో వచ్చేసి నా ప్రాజెక్ట్స్ మీద డిస్కషన్ అయింది ఒక 15 minutes.
బేసికల్గా ఇంటర్వ్యూయర్కి నా స్పీచ్ రికగ్నిషన్ ప్రాజెక్ట్ చాలా నచ్చింది. సో ఒక 15 మినిట్స్ ప్రాజెక్ట్ డిస్కషన్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక 30 మినిట్స్ నన్ను ఒక 3 మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అడిగాడు స్టాటిస్టిక్స్లో. అండ్ అవి సాల్వ్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ అడిగాడు. అండ్ ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ అండ్ 2 ML క్వశ్చన్స్ అడిగాడు. బేసిక్గా ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ ఫాలోడ్ బై ఫ్యూ మ్యాథమెటికల్ క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ అడిగాడు, విచ్ ఇన్వాల్వ్స్ ఇంటిగ్రేషన్ ఆల్సో. అంటే స్టాటిస్టిక్స్ క్వశ్చన్సే కానీ అందులో కొద్దిగా ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ అవి అడిగాడు. నెక్స్ట్ 15 మినిట్స్ వచ్చేసి 2 ML క్వశ్చన్స్ ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. దాని తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో నేను ఒక సెర్చ్ ఇంజిన్ ప్రాజెక్ట్ చేశా. ఆ సెర్చ్ ఇంజిన్ ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశా. దాని తర్వాత నేను ఆల్రెడీ ఆ సెర్చ్ ఇంజిన్ని డిప్లాయ్ చేశా. సో ఆ డిప్లాయ్ చేసిన లింక్ ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేసి ఈ సెర్చ్ ఇంజిన్ ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేయలేదు ఇంకో వేలో అని ఆ ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. లైక్ ఈ మెథడ్కున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ మెథడ్కున్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారా, అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావా, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదా ఈ ప్రాజెక్ట్లో. అండ్ దట్ వెంట్ ఆన్ ఫర్ హాఫ్ అన్ అవర్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ డిస్కషన్ he gave me 2 aptitude questions and 2 ML questions and ML థియరీ క్వశ్చన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేశా. దాని తర్వాత ఒక 2 SQL క్వశ్చన్స్ అడిగాడు. ఆ SQL క్వశ్చన్స్ కూడా కోడ్ చేయమన్నాడు. అవి కోడ్ చేశా. సెకండ్ రౌండ్ వెంట్ లైక్ దట్. అండ్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఫార్చునేట్లీ ఐ వాజ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అండ్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ క్వాలిఫైడ్ ఆఫ్టర్ ద సెకండ్ రౌండ్. సో నాకు ఒక్కడికి HR రౌండ్ అయింది. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఆఫ్టర్ ద HR రౌండ్. సో ఆఫ్టర్ లైక్ ఫ్యూ మల్టిపుల్ రౌండ్స్ నువ్వు ఒక్కడే సెలెక్ట్ అయ్యావు ఫర్ ద ఇంటర్న్షిప్. ఓకే సూపర్. ఒక 12 మెంబర్స్ ఉంటారు అంతే. ఆ 12లో ఒకటి సెలెక్ట్ అయ్యారు. ఓకే నైస్. సో ఖుషి, లైక్ ఫైనల్లీ నీకు ఇంటర్న్షిప్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత నువ్వు ఇంటర్న్షిప్ కూడా వెళ్ళావు. ఇంటర్న్షిప్ అయితే అయిపోయింది అనుకుందాం. సో లైక్ ఆ యొక్క ఇంటర్న్షిప్లో లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్ ఇంటర్న్షిప్? ద ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. అండ్ నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా ఇంటర్న్షిప్లో. లైక్ డీలింగ్ విత్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అప్పటి వరకు వైల్ ఐ వాజ్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్న ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మీదనే మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేసేవాడిని. కానీ నేను రియల్ టైం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని చూడడం అదే ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు వర్క్ ఆన్ ద డేటా. అండ్ ఆ డేటా నుంచి అది శాంపుల్ క్రియేట్ చేయడం సచ్ దట్ ఆ శాంపుల్కి ఉన్న ప్రాపర్టీస్ ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఒరిజినల్ డేటా సెట్కి ఉన్న ప్రాపర్టీస్ సిమిలర్ ఉండాలి. సో అలా ఒక శాంపుల్ని క్రియేట్ చేయడం, ఆ శాంపుల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఫీచర్స్ మీద శాంపుల్ని క్రియేట్ చేయాలి, తర్వాత శాంపుల్ని ఎలా యూజ్ చేయాలి మోడల్ ట్రైనింగ్కి, మళ్ళీ ఏ మోడల్ని యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఐ వర్క్డ్ ఆన్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ కాల్డ్ పేమెంట్ గేట్వే రౌటింగ్. అండ్ క్లాసిఫికేషన్ అంటే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. ట్రీ బేస్డ్ మోడల్స్ ఉన్నాయి, లాజిస్టిక్ రిగ్రెషన్ బేస్డ్ మోడల్ ఉంది. అండ్ ట్రీ బేస్డ్ మోడల్స్లో వీ హ్యావ్ మోర్ మోడల్స్ లైక్ XGBoost, CATBoost, డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్. ఏ మోడల్ అయినా మనం క్లాసిఫికేషన్కి వాడచ్చు. సో ఐ ట్రైడ్ బోత్ XGBoost model and CATBoost model, and which offer their own advantages. అంటే CATBoost మోడల్కి దాని ఓన్ అడ్వాంటేజ్ ఉంది, లైక్ ఇట్ కెన్ డీల్ విత్ categorical variable on its own. And so I used both the models and I trained the data, and the project was really good and the environment was very comfortable and work friendly. So and I learned a lot of things, and I also learned working on PySpark in my internship. PySpark అప్పటి వరకు నేను వర్క్ చేయలే, అంటే బిఫోర్ మై ఇంటర్న్షిప్. అండ్ డ్యూరింగ్ మై ఇంటర్న్షిప్ ఐ గాట్ మై హ్యాండ్స్ ఆన్ PySpark and also SQL, like literally daily SQL queries కొట్టి I mean I used to work very much on SQL.
ఆ ఇంటర్న్షిప్ దయ వల్ల నేను ఎస్క్యూఎల్లో ప్రొఫిషియెంట్ అయ్యా. చాలా ప్రొఫిషియెంట్ అయ్యా. అండ్ దట్ వాస్ మై ఇంటర్న్షిప్ జర్నీ. సో ఖుషి, దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. సో ఎవరైనా సరే ఒక పర్సన్ హీ జస్ట్ వాంట్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్ ఆర్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ లెర్నింగ్ డేటా సైన్స్. సో ఫర్ దోస్ పీపుల్, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ గివ్ టు దెమ్? One piece of advice which I'll give is don't ever give up. I mean, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు కాల్ బ్యాక్స్ రావచ్చు, రాకపోవచ్చు. వై బికాస్ మార్కెట్ ఈస్ కరెంట్లీ ఏ బిట్ లో. సో అలా అని డోంట్ లూజ్ హోప్ అండ్ కీప్ ఆన్ ట్రయింగ్ అండ్ కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. డేటా సైన్స్ ఈస్ ద ఓన్లీ ఫీల్డ్ ఐ థింక్ విచ్ ఈస్ ఎవర్ ఎక్స్ప్లోరింగ్. ఐ మీన్, యూ కెన్ సీ కరెంట్లీ ఒక లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేస్తేనే యూ కెన్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ వన్ స్క్రోలింగ్ లింక్డ్ఇన్ యాప్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, కొత్త కొత్త మోడల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి డైలీ. సో మీరు అవి నేర్చుకుంటూ ఉండండి అండ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్, నాట్ ఆన్ ఎనీ రిజల్ట్ ఆర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఈవెన్చువల్లీ యూ విల్ బీ ఏ సక్సెస్ వన్ డే. So thank you so much, Kushi. You have given like some of your valuable time, and you have shared like a plenty of information for the people who just want to become a data scientist or someone who just started learning data science. So you have given plenty of information for them. So once again, thank you so much for giving your valuable time. Yeah, thank you, Joshua. Thank you for inviting me, and I really feel happy for participating in this podcast. I mean, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, మీ పాడ్కాస్ట్ ద్వారా చాలా యంగ్స్టర్స్కి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా యంగ్స్టర్స్ ఇప్పుడున్న టైంలో అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి అవగాహన తక్కువ ఉంది. లైక్ డేటా సైన్స్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానీ, డిజైన్ కానీ, ఇలా ఈ ఫీల్డ్లో వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ ఫీల్డ్లో ఇప్పుడున్న వాళ్ళు పరిస్థితి ఏంటి, అంటే ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడానికి కానీ ఈ పాడ్కాస్ట్ చాలా యూజ్ అవుద్ది. అండ్ ఐ రియలీ థింక్ యంగ్స్టర్స్ విల్ వాచ్ దీస్ పాడ్కాస్ట్ అండ్ వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, ఐ హోప్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే పాడ్కాస్ట్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా సరే డేటా సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి పాడ్కాస్ట్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ signing off.